అక్కడికో వెళ్తారు విమానాల్లోకి కదా. ఇప్పుడు ఈ శతాధిపతితో యేసుప్రభు అంటున్న మాట 9వ వచనంలో చూసినట్టయితే, సారీ 8వ వచనం చదవండి. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఏమంటున్నాడు? ఇంకేం అసలు ఇంతకంటే గొప్ప భాగ్యం ఏముంది ప్రభువా? అయ్యా వచ్చే మా ఇంటికి రా, మా ఇంటికి రాయ్యా అని అంటలా. అయ్యా నేను ఏ మాత్ర వాడినయ్యా, నువ్వు నా ఇంటికి రావడానికి నేను ఏమాత్రం వాడిని. శతాధిపతి అంటే అర్థం ఏంటి? శత అంటే 100 మంది మీద అధికారి. ఈ అధికారి అంటున్నాడు, నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడు కానయ్యా, దానికి తగిన యోగ్యుని కూడా నేను కానయ్యా, ఒక్క మాట సెలవు అయ్యా చాలు. దేవుడు ఈ మాటకు ఎలా ఆలోచించాడు అనే విషయాన్ని మీరు చూసినట్టే ప్రియమైన బిడ్డలారా గమనించండి. 10వ వచనం చదవండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడ్డాడంట. గమనించండి. ఒకటి, యేసయ్యను సందేహములో ఉంచిన ప్రార్థన కుష్ఠరోగిది అయితే, ఇప్పుడు యేసయ్యను ఆశ్చర్యపరిచే ప్రార్థన కపెర్నహూములో ఉన్న శతాధిపతి చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ ప్రార్థన ఏమై ఉంది? ఆశ్చర్యపరిచే రీతిగా నీ ప్రార్థన ఉందా? ఆశ్చర్యపరిచే రీతిగా నీ విశ్వాసం ఉందా? ఆశ్చర్యపరిచే రీతిగా నీ భక్తి ఉందా? దేవుడే ఆశ్చర్యపోయాడంట ఆ ప్రార్థన బట్టి, దేవుడే ఆశ్చర్యం ఆ భక్తిని బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంది? మందిరానికి వెళుతున్నామంటే వెళుతున్నాం, వస్తున్నామంటే వస్తున్నామని కాదు. దయచేసి మీకు 2 చేతులు జోడించి చెప్తున్నా, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మీ యొక్క భక్తి ఎలా ఉండాలంటే రోషం కలిగిందై ఉండాలి, పౌరుషంతో కూడిందై ఉండాలి, పట్టుదలతో కూడిందై ఉండాలి, కార్యము సాధించేదై ఉండాలి. ఎదురాడు మనస్సు కలిగిన వారి జీవితాల్లో ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన ఒకరోజు ప్రతిఫలంగా మారేదై ఉండాలా. ఈరోజే మార్పు చెందాలని నేను చెప్పట్లేదు, ఒకవేళ చెందితే దేవునికి స్తోత్రం, కానీ ఒక రోజు తప్పక మార్పు చెందేదిగా మారాలా. కనుక ఇక్కడ దేవునికి సన్నిధిలో ఆ శతాధిపతి చేస్తున్న ప్రార్థన, ఆ శతాధిపతి దేవుణ్ణి అడిగిన ప్రార్థన ఆశ్చర్యాన్ని కలిగించిందంట. ఈ రోజున నీ ప్రార్థన ఏం కలుగుతుంది? దేవుని సన్నిధిలో నీ ప్రార్థన ఆ రీతిగా మారుతుందామా? ఆ రీతిగా ఉందా మన ప్రార్థన? కష్టం వచ్చినప్పుడు యేసయ్యా అంతము, ఆ శ్రమ కలిగినప్పుడు యేసయ్యా అంతము, సమృద్ధి వచ్చినప్పుడు టీవీలో ఏ సీరియల్ వచ్చింది? రేపు ఏం సినిమా వేస్తాను అన్నాడబ్బా, కొత్త సినిమా ఏమైనా వచ్చిందా రేపు టీవీలో? ఎక్కడికెళ్ళాలి? ఏ ఊరు వెళదాం? ఆదివారం వచ్చింది, ఖాళీగా ఉన్నాం, పార్టీకి ఎక్కడికి వెళ్దాం, ఫంక్షన్కి ఎక్కడికి వెళదాం, ఏ ఊరు వెళదాం? సంతోషం ఉన్నప్పుడు. అదే కష్టం వచ్చినప్పుడు మందిరము, ప్రార్థన, అంతేనా? దేవుని సన్నిధిలో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టమైన, నష్టమైన, బాధైన, దిగులైన, సంతోషమైన, ఉల్లాసమైన ప్రభు కోసం కేటాయించుకో. ఉన్న బలహీనతలు తీసివేయమని ప్రభువుని అడుగు, తప్పకుండా దేవుడు తీసివేస్తాడు. ఇక్కడ దేవుని సన్నిధిలో ఒక ప్రాముఖ్యంగా ఈ వ్యక్తినితో సంభాషిస్తున్నప్పుడు యేసు ప్రభువు ఒక చక్కటి మాట సెలవిచ్చాడో ఆ మాటను తెలియచేయడానికి ఒకసారి 12వ వచనం చదవండి, 11 కూడా చదవండి, 11 కూడా చదవండి, బాగా అర్థమవుతుంది. తూర్పు నుండి పడమ నుండి వచ్చి అబ్రాహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటికి లోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్ల కొరుకుటయు నుండునని మీతో చెప్పుదును. ఎక్కడంట? ఎవరంట వీళ్ళు? రాజ్య సంబంధులు. ఎవరు ఈ రాజ్య సంబంధులు? ప్రియమైన బిడ్డలారా, ఆ మాట మీకు అర్థం అవ్వాలంటే 10వ వచనం చదవండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి
ఆ ఇంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలీలో ఎవనికైనను నేను ఇంత విశ్వాసము చూడలేదని నిశ్చయముగా మీతో చెబుచున్నాను. ఎవరిలోనంట? యేసయ్య మా దేవుడు. యేసయ్య మా దేవుడు అంటే బై భర్తే మేము క్రైస్తవులమే. ఎవరంట వీళ్ళు? బై భర్తే క్రైస్తవులు. పండగ వస్తే తెలిసింది వీళ్ళు క్రైస్తవులో వేషధారులు అనేది. అమ్మా, సందర్భం వస్తే తెలిసింది, కోపం వస్తే తెలిసింది క్రైస్తవుల వేషధారులా అని. ఏదన్నా ఇబ్బంది కలిగితే తెలిసింది క్రైస్తవులా ఇంకొకరా అనేది. ఏదన్నా దెయ్యం పడితే తెలిసింది క్రైస్తవులా వేరొకరా అని. ఏదన్నా చాదబడి జరిగితే తెలిసింది క్రైస్తవులా వేరొకరా అని. ఏదన్నా సమస్య వస్తే తెలిసింది క్రైస్తవులా వేరొకరా అని. క్రైస్తవులు ఇదేం చేస్తారు చెప్పండి? వెంటనే తెనాలిలో ఒక షాప్ చెబుతా, సన్ రైజ్ కార్ షెడ్ అని ఒకటి ఉంది, ప్రీతమ్ముడు అశోక్ వాళ్ళది. సాయిబాబు గుడి వెనక మాల కాలువ కట్ట మీద ఉండిద్ది. దాని పక్కనే ఒక షాప్ ఉండిద్ది. ఆ షాపులో ఎప్పుడు చూసినా కిటకిటకిటకిటా ఉంటారు, బడ్డీ కొట్టు. ఎందుకు ఇటు కిటకిటా అంటారంటే అక్కడ తాయిత్తులు అమ్మబడును. ఏ రోగముకైనా ఏమమ్మబడును? ఏ సమస్యకైనా తాయిత్తులు అమ్మబడును. కారు తీసుకెళ్ళి వాష్ చేయించుకోవడానికి వెళ్ళినా, బైక్ తీసుకెళ్ళినా, లేకుంటే ఏదైనా ఖాళీ టైంలో అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడల్లా చూస్తూ ఉంటా, ఏంది ప్రభా ఈ పిల్లోడి షాప్లో తీసుకొచ్చి పక్కన పెట్టావు ఇది అని అనుకుంటా ఉంటా. ఎవరైనా సరే బిజీగా వస్తారు, బిజీగా తీసుకుంటారు, చూసి వెళ్ళిపోతుంటారు. క్రైస్తవులు అవసరం అంటారా? మరి నీ విశ్వాసం ఎక్కడ? ఎక్కడ? తాయితు దగ్గర. వేరే ఒకడు నిన్న మొన్న ఒక సహోదరులు నన్ను అడిగారు, పాస్టర్ గారు ఒక సహోదరి ఉంది, వేరే వాళ్ళంట ఆమె వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే నీకు చాదబడి చేశారు, బాగు చేయాలంటే డబ్బులు ఇంత అవుతాయి అన్నారు, మరి ఎట్లా అన్నారు పాస్టర్ గారు, వాళ్ళు 40,000 50,000 అడుగుతున్నారు, అదే కొంచెం గరిపాలెంలో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో చెప్పేమన్నా కొంచెం చేపిస్తావా అని అన్నాడు. అవునా అన్న. వాళ్ళైతే ఒక 10,000 5,000 లోపు తీసుకుంటారుగా, ఏదో తూతు మంత్రం త్రాయ మంత్రం అందాలే పాస్టర్ గారు, ఆమె కూడా మనసులో అగ్గిలిపోయిద్ది, అగ్గిలితోనే ఉంది అని అన్నాడు. లేనిపోని దెయ్యాన్ని, లేనిపోని చేతబడి చీకటి శక్తులను ఇంటి మీద తెచ్చుకుంటానంటే ఇల్లు గరుపాలను అట్రా చెబుతా పో అన్న. ఎట్లాగన్నా? లేనిపోని దెయ్యాలని ఇంటిపైకి తెచ్చుకుంటానంటే వెళ్ళిపో అన్న. ఇప్పుడు దీని బిడ్డలరా, ఒక సేవకుడు తప్ప, మనస్ఫూర్తిగా జీవితం అదైనా దేవుని ఆత్మచేత నింపబడిన సేవకుడు తప్ప, సేవకులు చాలామంది ఉన్నారు అవసరాలు వాడుకునే వాళ్ళు తప్ప, ఈ లోకంలో ప్రతి వారు నీ దగ్గర నుంచి తర్వాత ఏమొచ్చుద్దా అని ఆశించేవాళ్ళే. తర్వాత నీ దగ్గర నుంచి ఏమొచ్చుద్దా అని ఆశించేవాళ్ళే. ఎందుకు అంటే ఇప్పుడు చాదబడి పాదు నుంచి నేను నిలిపించాలంటే, దెయ్యం శక్తుల నుంచి నిలిపించాలంటే 50,000 ఖర్చు చేయాలి. ఆడికి నల్లకోడి కావాలంటాడు, ఆడు దారం కావాలంటాడు, బూడిద కావాలంటాడు, మొగ్గు కావాలంటాడు, ఆడి ఇంటికలు కావాలంటాడు, ఆడు ఎండి మిరకాయలు కావాలంటాడు, నిమ్మకాయలు కావాలంటాడు, ఆడి గుడ్డు కావాలంటాడు, తీసుకొచ్చేవాళ్ళ అవసరమైతే నువ్వు కూడా ఆడే కూర్చోవాలంటాడు, ఎటన పోతే అది నీ వెనకాల వచ్చేది అంటాడు. చచ్చినట్టుగా ఆ బొమ్మలంగా ఆ గుండుకి దడపుడుకుంటూ ఆడే కూర్చోవాలా. ఆడు ఏమన్నా గుడ్డు లబడబలబడి గుట్టుకులు ఆడితే ఆడే కూర్చోవాలా, లేకపోతే మళ్ళీ వెనకాల వచ్చిందని భయం. ఆ భయానికంటే ఈ భయం బెటర్ కదా. అయిపోయా, ఆ సమస్య క్లియర్ అయ్యిద్ది. ఇంటికి వస్తావు, ఏం జరిగిద్ది? మీకు లోగడ చెప్పాను పోయినసారి, పెద్ద దెయ్యాన్ని వదిలేయాలంటే చిన్న దెయ్యాన్ని పంపాలా, సారీ చిన్న దెయ్యాన్ని వదిలేయాలంటే పెద్ద దెయ్యాన్ని పంపాలా. వచ్చింది దెయ్యమే కదా, మరి అదే ఆడకపోయిద్ది. దేమా వచ్చాక ఆడకపోతామంటే, వచ్చిందాన్ని నేను ఆడకపోను, ఉండదాన్ని ఇంట్లోనే ఉంటాను, పెట్టాల్సింది పెట్టి వెళ్తానని ఇద్దంట. ఉండేదేదో ఇంట్లోనే ఉంటాను, నేను చేయాల్సింది ఏదో చేసే వెళ్తానండి ఇద్దంట దెయ్యం. అంతే, దాని లక్షణం అది. మీకు అర్థమవడానికి చిన్న ఉపమానం గుర్తొచ్చింది. సందర్భంలో అనేక మార్లు పంచుకున్నా, మరలా గుర్తొచ్చేయాలనుకున్నా.
రోజున ఒక అక్క ప్రార్థనకి వెళ్తా ఇద్దరు పిల్లలను ముగ్గురు పిల్లలతో చెప్పెళ్ళింది, రే మందిరానికి రండి అని. తన భర్తతో కూడా చెప్పింది, ఏమండి మందిరానికి రండి అని. మందిరానికి వెళ్ళింది. 1 గంట 2 గంటల టైంలో ప్రార్థన వదిలిపెట్టారు పాస్టర్ గారు. ఎర్రటాండలో నడుచుకుంటూ వస్తుంటే ఆ ఇసుక కింద కాలుతా ఉంది, పైన ఎర్రటాండ. ఈ పిల్లల మందిరానికి వస్తానని వాళ్ళు ఎక్కడున్నారంటే మధ్యలో వచ్చేటప్పుడు చింత చెట్టు ఒకటి కనబడిందంట. ముగ్గురు పిల్లలు చింత చెట్టు కింద ఆడుకుంటున్నారంట. ఆడుకుంటూ ఉండగానే తల్లి చూడంగానే కోపం వచ్చింది. పిల్లలంక కోపం రంగాల్ని తల్లిలో అంటారు, నోట్లో అంటాం ఏమవుతాయి? మొట్టమొదటి మాట, భర్త మీద కోపం అయితే ఏమొచ్చింది? దెయ్య మోహం వేసుకున్నట్టు. చూడకపోతే విశ్వాసులకు వచ్చే మొట్టమొదటి పదం ఇదే. విశ్వాసులు కానులకు పనికిమాల మాటలు వస్తాయి, పనికిమాల బ్యాచ్ కానీ పనికిమాల మాటలు వస్తాయి. కానీ విశ్వాసులు అనేవాడు కొంచెం మాదిరి విశ్వాసులు అనుకున్నా, అసలు విశ్వాసులకి ఇవి కూడా రావులే, కొంచెం విశ్వాసులు అనుకున్న వాళ్ళకి వస్తాయి. ఏమని? ఆ దెయ్య మోహం వేసినట్టు ఉండబోతే అంటారు కదా. ఈ పిల్లలంగా చూడంగల కోపం వచ్చి, ఏ దెయ్యాలరా రండే అని గట్టిగా అరిచిందంట. అమ్మ కోపం వచ్చిందని చెప్పి ముగ్గురు పిల్లలు పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్ళిపోయి ఆ సాయంత్రానికి జ్వరం వచ్చిందంట. ఏమనుకుందండి, ఎండలో తిరిగి వచ్చారు కదా అందుకని జ్వరం వచ్చినట్టు ఉందిలే పిల్లలకి అనుకుని భావించేసి ఆ తల్లి మందులు వాడుతూ ఉందంట. ఆదివారానికి కూడా జ్వరం తగ్గట్లా, ఎన్ని మందులు వాడిన జ్వరం తగ్గట్లా. జ్వరం తగ్గపోతుంటే ఆ తల్లి ఏం చేసిందంటే ఆదివారం మందిరానికి శనివారం నాడు ఆమె మందిరానికి వెళ్ళలేదు. ఆ శనివారం మందిరానికి వెళ్ళలేదు, ఆదివారం మందిరానికి వెళ్ళలేదు. సోమవారం నాడు ఈమె ఉదయాన్న లేచి ఆ పిల్లలకి కాస్త ఏదన్నా వేడివేడిగా కొంచెం ఏదన్నా ఇడ్లీ అన్న చేసి పెడదామని పెడుతుంటే చక్కగా పేపర్ ముందేసుకుని కాలు మీద కాలు వేసుకుని చదువుకుంటా ఉన్నాడంట. కోపం వచ్చింది. ఆ దెయ్య మోహం వేసుకుని పేపర్ చదవకపోతే పిల్లలకి ఏదైనా చేయొచ్చుగా, వారం నుంచి సాగరి చేయలేదు చత్తనా అని అరిచిందంట. ఆయనకి ఆ సాయంత్రం జ్వరం వచ్చిందంట. దడుపుడు జ్వరం పెట్టుకుంటుంది. చాలామంది పిల్లలకు వస్తాయి కదా దడుపుడు జ్వరాలు. భార్య నోటి మాటకి దడుపుడు జ్వరం వచ్చింది ఆయనకి సాయంత్రానికి. ఇలా సాయంత్రానికి జ్వరం వస్తే గురువారం నాడికి పాస్టర్ గారికి వార్త పంపించింది. ఎవరో రోడ్డు అమ్మటి వెళ్తుండే, అయ్యా కొంచెం పాస్టర్ గారికి చెప్పండి, ఇలా ఇంటిలో బాధి జ్వరాలతో బాధపడుతున్నారు, నేను ఒక్కదాన్ని ఏ జ్వరం లేకుండా ఉన్నాను, వీళ్ళకి చాకరీ చేయలేకపోతున్నానని చెప్పేసి పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి రాగానే ఒక బొడ్డోడ్లో నుంచి దెయ్యం ఊక్కుంటా బయటకు వచ్చిందగా. పాస్టర్ గారు నా అంతటి నేను రాలా అంటుందంట దెయ్యం బయటకు వచ్చి. ఎవరు నీ అంత నువ్వు రాలేదు, నీ ఎట్టొచ్చేవారంటే ఆమె పిలిస్తే వచ్చా అంటుందంట. ఎవరు పిలిచారమ్మా? ఆమె పిలిచిందంట. ఆమెను అడిగితే ఏమ్మా దెయ్యాన్ని పిలిచా? పాస్టర్ గారు ఏసయ్యా నా ఇంటికి రా అంటారు కానీ దెయ్యమా రా అంటారా? నేను అనలేదయ్యా, ఈ దెయ్యం నా మీద కావాలని అబద్ధం చెబుతుంది, నేను అనలా అంటుందంట. లేదు పాస్టర్ గారు, ఏమి పిలిస్తేనే వచ్చాం. మేము ముగ్గురము చెట్టు పైన ఉన్నాం పాస్టర్ గారు, చెట్టు కింద వాళ్ళ ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఆ ముగ్గురు పిల్లలకి పేర్లు ఏంటి చెప్పండి అందంట. ఏం పేర్లమ్మా? ఉంటాయా? ఉంటాయి కదా. ఏదో పాస్టర్ గారు పెట్టిన పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు, నాకు పెట్టిన రీతిగా స్కూల్లో టీచర్ గారు పెట్టిన పేరు, ఏదో ఒక పేరు ఉండేదిగా. కానీ ఏమి పేరుతో పిలిచింది ఒకసారి అడగండి అని చెప్పంటే ఏమని పిలిచిందామా? దెయ్యాలారా రండి. పాపమా ఎప్పుడు వెళ్దామా అని ఉంటుంటాయి కనుక గబుక్కున దెయ్యాల సంబోధన చేసి ఇళ్ళకి ఆహ్వానించమాకండి. అవి వస్తే చేసే పని ఏంటి? పాస్టర్ గారు మేము వచ్చామండి, వస్తే మా పని ఏంటి చెప్పండి? జ్వరాలు పెడతాం, రోగాలు పెడతాం, సమస్యలు పెడతాం, మానసికంగా వాళ్ళు కృంగచేయటం, వాళ్ళు ఇబ్బంది పడితే మేము సంతోషించడం, మా డ్యూటీ ఇదే కదా, మేము అంతకు మించి ఏం చేయట్లేదు పాస్టర్ గారు అన్నయ్య అంటాయి. ఏ స్నామంలో పో అన్నాయి. ఆయన మొహం చూడండి ఒకసారి అందంట. ఏ మొహం అయింది? ఏ మొహం అమ్మా? మరి దెయ్యం మొహం అయినప్పుడు దెయ్యం ఉండగా దేవుడు ఉంటాడు అక్కడ చెప్పండి? దేవుడు ఉన్నాడుగా. మొహం ఎవరిది? దెయ్యం మొహం. అందుకని దెయ్యమే ఉంటుంది అక్కడ. కానీ ఎప్పుడు నీ నోటితో నీ బిడ్డలను కానీ నీ బంధువులు కానీ ఎవరిని సంబోధించమాకు. ఎందుకంటే ఇక్కడ ఇశ్రాయేలులో ఏమి లేదంట, అతి విశ్వాసం లేదంట. ఈ రోజున క్రైస్తవులను బిడబడుతున్న నీ జీవితంలో విశ్వాసం లేకుండా ఎప్పుడు బ్రతకొద్దు. పరిపూర్ణమైన ప్రార్థనా శక్తిని, పరిపూర్ణమైన ఆత్మీయ శక్తిని సంపాదించుకోవడానికి కలిగి ఉండు. దేవుని కొరకు ప్రత్యేకమైన ప్రార్థన అనుభవాన్ని సంపాదించుకో. ఎందుకంటే ఈ రోజున ప్రియమైన బిడ్డలారా, నీ సమస్య రంగాల్ని ప్రతి వారి యొక్క జీవితంలో జరిగేది ఏమిటో తెలుసా? సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కష్టము కలిగితే ఆదిమ కాలములో క్రైస్తవ సమాజానికి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పిన మాట ఏమిటో తెలుసా? నీకు ఏ సమస్య వచ్చినా ముందు సేవకునితో వెళ్ళి నీ సమస్యను పంచుకునేవాళ్ళు. ఈ రోజున సమస్య సేవకుని దగ్గర దాకా రాదు.
సేవకుని దగ్గర దాకా రాదు సమస్య, ఇంకా అనేక మంది దగ్గరికి వెళ్ళిద్ది, అనేక మంది దగ్గరికి వెళ్ళిద్ది, అనేక మంది దగ్గరికి వెళ్ళిన తర్వాత శివరాత్రికి సేవకుని దగ్గరికి వచ్చింది. నాలాంటి సేవకుడు అసలు వెళ్ళడం, నేనైతే అసలు వెళ్ళను. ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఊరంతా తిరిగి వచ్చిన తర్వాత ముఖ్య ఎక్కడంటే ఇటంతా తిరిగి వచ్చి ఇది అన్నట్టు ఉంటుంది. అందుకని అసలు పట్టించుకోను, మోడ లేకుండా చెబుతున్నా. నీ సేవకునికి నువ్వు ఇచ్చే విలువ ఎక్కడ? అదేనా? నీ కష్టం కలిగితే నీ కష్టంను భరించడానికి, నీ కష్టాన్ని మోయటానికి నీ సేవకుడు పనికిరాడా? అందరూ భరించేసి అందరి అవసరాలన్నీ అయిపోయి అందరికి చెప్పేసుకుని ఇక ఏ దిక్కు లేదులే ఆయనకు ఒక ఫోన్ చేయి, చెప్పకపోతే బాధపడతాడేమో అంటే అదేనా ఒక సేవకునికి నువ్వు ఇచ్చే గౌరవం? ఏమండి, కడుపు కట్టుకుని నీ కోసం కన్నీరు కార్చే ఉపవాసాలుండి కూడు తిప్పల మానేసి నా బిడ్డల క్షేమంగా ఉండాలని అనుదినము నీ కోసం రోదన చేసే సేవకులను వదిలిపెట్టేసుకుని ఇదేనా చేసేది? ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితంలో వారు కలిగిన ప్రతి కష్టాన్ని పంచుకున్న వాళ్ళు, వారు కలిగిన మేలును కూడా. అందుకని దేవుడు చెప్పాడు, ఇగో వెళ్ళు, ఎక్కడికి ఎవరికి ఏం పంచుకోవద్దు, ఎవరితో చెప్పొద్దు. ఎక్కడికి వెళ్ళాలా? ఎవరితో చెప్పుకోవాలా? ఎవరితో చెప్పాలా? సాక్షార్థంగా మందిరానికి వెళ్ళు, అక్కడ మోషే ధర్మశాస్త్ర ప్రకారం సేవకునితో పంచుకుని నీ కానుక అక్కడ సమర్పించెళ్ళు. రోజున నా ప్రియ దేవుని బిడ్డలా దయచేసి గమనించండి, జ్వరం వస్తే ఊరందరికి చెప్పుకోవడానికి పరిస్థితి ఉండిద్ది, కష్టం వస్తే అందరితో పంచుకోవడానికి పరిస్థితి ఉండిద్ది. నన్ను 4-5 అడిగారండి, పాస్టర్ గారు ఏంటి మీకు తెలిసి కూడా రాలేదంటగా అన్నారు. తెలుసు రాను అన్న. ఎట్టగన్నా తెలుసు? ఎట్ట తెలుసు? ఎట్టగొట్ట తెలుసుకోవాలంట. ఎట్ట తెలుసుకోవాలా చెప్పండి? ఎట్ట తెలుసుకోవాలి చెప్పండి? మీరు తెలివిదాటలు, మీ దగ్గర ఉన్న తెలివిదాటలకి ఉపయోగించి చెప్పండి, ఎట్ట తెలుసుకోవాలా? మీరు చెప్పకుండా మీ రోగం పక్కనోడికి ఎవరికైనా తెలిసిద్దా? వాళ్ళు ఎట్ట తెలుసుకున్నారు చెప్పండి? ఆళ్ళకంటే తీసేసినాడు ఆ సేవకుడు, ఆళ్ళకంటే తీసేసినాడు ఆ సేవకురాలు. అవునా? చెప్పండి అమ్మా. ఆత్మీయంగా కొన్ని విషయాలు మీకు చెప్పకుండానే మన గరువు పాలనలో అనేక మంది జీవితాలు వారు చెప్పకుండానే వాళ్ళు ప్రాబ్లమ్స్ కోసం ప్రార్థన చేస్తున్నారు. ఏడకొచ్చి మీరు నిలబడితే ఎంతమంది జీవితాల్లో వారు చెప్పకుండానే వాళ్ళ ప్రాబ్లమ్స్ కోసం ప్రార్థన చేసిన దాఖలాలు ఉన్నాయా లేవా? ఒకసారి ఆలోచించేయండి. దేవుని సన్నిధిలో మనసారా చెప్తున్నా, ఆశ్చర్యపరిచే రీతిగా నీ ప్రార్థన మారాలి, దేవుడికి ఇష్టమైన రీతిగా నీ ప్రార్థన మారాలి. ఈ 2 రకాలైన ప్రార్థన నీ జీవితాన్ని కలిగి ఉంటే పరలోక రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకుంటాం. ఈ పరలోక రాజ్యం పోతే మరలా తిరిగి మనకి ఏది రాదు. జీవితంలో ఒక్కటే గుర్తించండి, ఎప్పుడు ఈ లోకము మనల్ని విడిచిపోతామో తెలియదు. పోయే లోపు ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి పరలోకానికి వెళ్దాం. అదొక్కటి సంపాదించుకోండి చాలమ్మా. భూలోకం అశాశ్వతమైంది. నువ్వెంత సంపాదించినా, నువ్వేం చేసినా అది అశాశ్వతమైంది, కానీ శాశ్వతమైంది కాదు. బ్రతికినంత కాలం మనిషిని విడవలేనివి 5 ఉంటాయి. మనిషి విడవలేనివి 5 ఉంటాయి. అప్పులు. మనిషి విడిచిపోలేనివి ఏంటివి? మొట్టమొదటగా చెప్పండి, అప్పులు. 2 జబ్బులు. ఏంటి అమ్మా? జబ్బులు. అప్పులు వదిలిపోవు, జబ్బులు వదిలిపోవు. 3 సమస్యలు. 3 సమస్యలు అవి వదిలిపోవు. ఒకవేళ నువ్వు వదిలించుకోవాలన్నా ఇంకో సమస్య ఏదో రూపాయలు వచ్చింది, ఇంకో చోట నుంచి ఇంకో సమస్య వచ్చి పడిద్ది. వదిలించుకోలేవు. బాగా గుర్తుపెట్టుకోండి, అప్పులు, రెండోది 3, 4 గమనించండి. 4 భయంకరమైన విషయం ఏంటి తెలుసా? పరిస్థితులు. నేను వెంటాడుతూనే ఉంటాయి. బ్రతికినంత కాలం పరిస్థితులు వెంటాడుతూనే ఉంటాయి. 5 నీ జీవితంలో బ్రతికినంత కాలం ఉండేవి. బ్రతికినంత కాలము నీతో ఉండేది ఏమిటి తెలుసా? నీ ఆలోచనలు.
ఈ సందేహాలు. అర్థమైందా? సందేహాలు బ్రతికినంత కాలం నీతో ఉండేవి. ఈ 5 వదిలిపో. కనుక వీటి వైపు ఎప్పుడు చూడొద్దు, దేవుని వైపు చూడు. అప్పులు దేవుని కోసం చేస్తున్నావా? దేవుడే తీరుస్తాడు. లేదు నీ దురాభిమాన ఆలోచనలతో నీకు ఇష్టానుసారమైన కోరికలతో చేస్తున్నావా? దాని పరిష్కారం నువ్వే అనుభవించాలి. దానికి మూలము, దానికి సమస్య కూడా నువ్వే పరిష్కారం చూసుకోవాలి. జబ్బులు దేవుని నిమిత్తం నీకు ఒకవేళ జబ్బులు వచ్చాయా, దేవుడే స్వస్థపరుస్తాడు. నువ్వేం దిగులు పడొద్దు. అదే లేదు నీ అంతటా నువ్వు జబ్బులు తెచ్చుకోవడానికి ప్రయత్నించావా, దానికి కూడా నువ్వే సూత్రధారవి, మూలధారవి. 4 సమస్యలు. దేవుని నిమిత్తం సమస్యలు నీ దగ్గరకు వచ్చినాయా, వాటన్నిటిని దేవుడు పరిష్కారం చూపిస్తాడు. నువ్వేం బాధపడాల్సిన పని లేదు, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. 4 పరిస్థితులు. దేవుని నిమిత్తం పరిస్థితులు నీకు అననుకూలంగా మారినాయా, దేవుడు నీకు అనుకూలంగా మారుస్తాడు. నువ్వేం బాధపడద్దు. షడ్రక్ మేషక్ అబేద్నెగోకు అనుకూలంగా మార్చిన దేవుడు నీకు మార్చడా? దానియేలుకు అనుకూలంగా మార్చిన దేవుడు నీకు మార్చడా? గమనించండి, భక్తులు అనేక మందికి అనుకూలంగా మార్చాడు పరిస్థితులు, నీకెందుకు మార్చడు? 5 ఆలోచనలు, సందేహంతో కూడిన ఆలోచనలు. ఈ నీ మనసులో ఉంటే దేవుని నిమిత్తం సందేహంతో కూడిన ఆలోచనలు వస్తున్నాయా, అయితే ప్రార్థన చేయి. ప్రభువా, ఈ సందేహంతో కూడిన ఆలోచనలు ఎదురు నుంచి తొలగించండి, అపనమ్మకం లేకుండా నాకు చేయండి అని దేవుడే వాటిని తొలగిస్తాడు. లేదు నీ అంతటి నీ సందేహాలతో కూడిన ఆలోచనలు వచ్చినాయా, 3వ వ్యక్తి చెప్పినా నువ్వు నమ్మవు. అర్థమైందండి? 3వ వ్యక్తి మంచి మాట చెప్పినా, అట్లా కాదమ్మా, నీ భర్త గురించి అలా ఆలోచించకూడదు, నీ భార్య గురించి అలా ఆలోచించకూడదని చెప్పినా నువ్వు నమ్మవు, వినవు. ఎందుకంటే అది నీ అంత నీకు పుట్టింది, దేవుని వల్ల పుట్టింది, దేవుని నిమిత్తం పుట్టింది కాదు. కనుక ఈ దినమున నీ ప్రార్థన దేవుని సన్నిధిలో ఆయన్ని ఒకసారి క్వశ్చన్ వేసేదిగా, అనగా ఆయన ఆలోచింపజేసేదిగా నీ ప్రార్థన ఉండాలి. 2వది ఆశ్చర్యపరిచే రీతిగా నీ ప్రార్థన ఉండాలి. అట్టి ప్రార్థన 2 చేశారు, వారి 2 జీవితాలు ఉన్నతంగా ఉంచాడు దేవుడు. ఈరోజు నీ ప్రార్థన నా ప్రార్థన అటిదై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అట్టి ప్రార్థన దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నతమైన రక్షణానంద సంతోషాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధుడైన దేవుని నిమిత్తము నీ ప్రార్థన ఏమై ఉంది? దేవుని సన్నిధిలో నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? దేవుణ్ణి ఆలోచింపచేసే ప్రార్థన నీలో నుంచి బయటకు వస్తుందా? దేవుని ఆలోచింపజేసే ప్రార్థన నీలో నుంచి బయటకు వస్తే నీ జీవితం దీవెనకరంగా, క్షేమకరంగా, మేలుకరంగా మారింది. నువ్వు దాని విషయంలో బాధపడాల్సిన పని లేదు, ఇబ్బంది పడాల్సిన పని లేదు. ప్రభువా నీకిష్టమైతే, ప్రభుతో చెప్పు, ప్రభువా నీకిష్టమైతేనే అనే మాట ప్రభు సన్నిధిలో ప్రార్థించాయి. నా కుమారుడు నీ చేతులకు అప్పగిస్తున్నా, నా కుమార్తె నీ చేతులకు అప్పగిస్తున్నా, నా బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నా, నా భార్యను నీ చేతులకు అప్పగిస్తున్నా, నా భర్తను నీ చేతులకు అప్పగిస్తున్నా. నీకిష్టమైన రీతిగా నా కుటుంబాన్ని ఉంచయ్యా. నీకిష్టమైతేనే. ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైన ప్రార్థనలు చేస్తావో ఆయన నీ ప్రార్థన మీద లక్ష్యం ఉంచుతాడు, నీ పైన మనస్సు ఉంచుతాడు. 2వది ఆశ్చర్యపరిచే రీతిగా నీ ప్రార్థన ఉండాలి. తగ్గింపుతో కూడిన ప్రార్థన, వినయముతో కూడిన ప్రార్థన, విధేయతో కూడిన ప్రార్థన, దేవుని గొప్పదనాన్ని ఎరిగిన ప్రార్థన, దేవుని ఔన్నత్యాన్ని గుర్తించిన ప్రార్థన, దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని గుర్తించిన ప్రార్థన నీలో నుంచి బయటకు రావాలి. ఇట్టి ప్రార్థన జీవితాలకు ఉన్నతంగా ఇస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు.